నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్బి వేద. మీకు ఒక చిన్న ప్రశ్న. మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే ఇక చాలు, నా లైఫ్ సెట్ అయిపోయింది అని మీరు అనుకుంటారు? 1 కోట, 10 కోట్ల, లేక 100 కోట్ల? ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ వింటే డబ్బు విషయంలో మనుషుల మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థమై మైండ్ బ్లాక్ అవుతుంది. రజత్ గుప్తా అనే ఒక వ్యక్తి కథ ఇది. ఈయన కలకత్తాలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టి చిన్నప్పుడే అనాథ అయ్యాడు. కానీ తన టాలెంట్తో ప్రపంచంలోనే నెంబర్ 1 కన్సల్టింగ్ కంపెనీకి CEO అయ్యాడు. 2008 నాటికి ఆయన ఆస్తి ఎంతో తెలుసా? దాదాపు $100 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 100 కోట్లు. ఒక సాధారణ మనిషికి ఇది 100 జన్మలకి సరిపోతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అంత డబ్బు ఉన్నా ఆయన సంతృప్తి పడలేదు. బిలియనీర్ల క్లబ్లో చేరాలనే పిచ్చితో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఒక తప్పుడు పని చేశాడు. దొరికిపోయాడు. జైలుకి వెళ్ళాడు. సంపాదించిన గౌరవం, పేరు, డబ్బు అంతా పోగొట్టుకున్నాడు. దీన్ని ద సైకాలజీ ఆఫ్ మనీ బుక్ 3rd చాప్టర్లో రచయిత మోర్గాన్ హౌసెల్ నెవర్ ఎనఫ్ అని పిలిచారు. ఈరోజు మనం ఈ చాప్టర్ నుండి మన జీవితాన్ని మార్చే 4 అద్భుతమైన విషయాలు నేర్చుకుందాం. ఫస్ట్ పాయింట్, ద హార్డెస్ట్ ఫైనాన్షియల్ స్కిల్ ఈజ్ టు గెట్ ద గోల్ పోస్ట్ టు స్టాప్ మూవింగ్. మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే ఒక టార్గెట్ రీచ్ అవ్వగానే సాటిస్ఫై అవ్వం. ఎగ్జాంపుల్, మీరు నెలకి 20,000 సంపాదిస్తున్నప్పుడు 50,000 వస్తే చాలురా బాబు, ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటారు. 50,000 రాగానే పక్క నుండి చూసి 1,00,000 రూపాయలు వస్తే బాగుండు అనుకుంటారు. అలాగే 1,00,000 రూపాయలు రాగానే కార్ కావాలంటారు. ఆ తర్వాత ఇల్లు కావాలంటారు. అంటే మీ సంపాదన పెరుగుతున్న కొద్దీ మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఇలా గోల్ పోస్ట్ని మారుస్తూ పోతే మీరు ఎంత సంపాదించినా ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. నేను ఇక్కడ ఒక ఫార్ములా చెప్తాను. హ్యాపీనెస్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్స్. మీ అంచనాలు ఎప్పుడు మీ సంపాదన కంటే స్పీడ్గా పరిగెడితే మీ లైఫ్ ఒక ఎండ్లెస్ రేస్లా మారిపోతుంది. సెకండ్ పాయింట్, సోషల్ కంపారిజన్. మనం కార్ కొనేది మన కంఫర్ట్ కోసం కాదు, పక్కింటోడికి చూపించడానికి. మనకు 1 కోటి రూపాయలు ఉన్న సంతోషం ఉండదు, ఎందుకంటే మన ఫ్రెండ్కి 2 కోట్లు ఉన్నాయి కాబట్టి. రచయిత ఇక్కడ ఒక సూపర్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక నార్మల్ ఊరిలో సర్పంచ్ చాలా రిచ్, కానీ ఆ సర్పంచ్ ముఖేష్ అంబానీతో పోల్చుకుంటే పేదవాడు. ముఖేష్ అంబానీ వారెన్ బఫెట్తో పోల్చుకుంటే వెనుకబడి ఉండొచ్చు. ఈ పోలిక అనే దానికి అంతం లేదు. దీని ఎండింగ్ లైన్ ఎక్కడో ఆకాశంలో ఉంటుంది. దాన్ని ఎవ్వరూ అందుకోలేరు. ఈ ఆటలో గెలవడానికి ఒకే ఒక్క దారి ఉంది. ఆ ఆట ఆడడం మానేయడం. మనకు ఎంత కావాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. పక్కవాడి జీతం, పక్కవాడి ఇల్లు చూసి మన ప్రశాంతతను పాడు చేసుకోకూడదు. థర్డ్ పాయింట్, ఎనఫ్ ఈజ్ నాట్ టూ లిటిల్. చాలామంది అనుకుంటారు ఇక చాలు అని సాటిస్ఫై అయిపోతే మనం లైఫ్లో ఎదగలేమేమో, మనకు అంబిషన్ లేనట్టేమో అని. కానీ రచయిత ఏమంటారంటే ఎనఫ్ అంటే అవకాశాలను వదిలేయడం కాదు. ఎనఫ్ అంటే ఇంకా కావాలనే అత్యాశ వల్ల మనం ఆల్రెడీ సంపాదించిన దాన్ని ప్రమాదంలో పడేయకుండా కాపాడుకోవడం. సింపుల్గా చెప్పాలంటే మీకు కడుపు నిండా బిర్యానీ తిన్నాక కూడా టేస్టీగా ఉందని ఇంకో ప్లేట్ తింటే ఏమవుతుంది? వాంతులు అవుతాయి. డబ్బు కూడా అంతే. అవసరానికి మించి సంపాదించాలనే పిచ్చి ఉన్న ప్రశాంతతను కూడా లాగేసుకుంటుంది. అందుకే మనకంటూ ఒక ఫుల్ స్టాప్ ఉండాలి. ఫోర్త్ పాయింట్, థింగ్స్ నెవర్ వర్త్ రిస్కింగ్. ప్రపంచంలో కొన్ని విషయాలు ఉంటాయి, వాటి కోసం ఎంత డబ్బునైనా వదులుకోవచ్చు, కానీ డబ్బు కోసం వాటిని అస్సలు రిస్కులో పెట్టకూడదు. అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్ రెప్యుటేషన్, అంటే మన గౌరవము, ప్రతిష్ట. సెకండ్ వన్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్, స్వేచ్ఛ, స్వతంత్రం. థర్డ్ పాయింట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఫోర్త్ పాయింట్ హ్యాపీనెస్. రజత్ గుప్తా
వందల కోట్లు ఉన్న బిలియనీర్ అవ్వాలనే ఆశతో తన గౌరవాన్ని, స్వేచ్ఛను పణంగా పెట్టాడు. చివరికి జైలు పాలయ్యాడు. మీ దగ్గర ఎంత డబ్బు ఉండి ఏం లాభం? ప్రశాంతంగా నిద్ర లేకపోతే, ఫ్యామిలీతో గడపడానికి టైం లేకపోతే. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచే మీ లైఫ్లో ఎనఫ్ అనే గీతను గీయడం ప్రాక్టీస్ చేయండి. డబ్బు సంపాదించండి, తప్పులేదు. కానీ ఆ డబ్బు సంపాదనలో మీ క్యారెక్టర్ని, మీ ఫ్యామిలీని, మీ హెల్త్ని కోల్పోకండి. గుర్తిందిగా, ఉన్నదాంతో తృప్తి పడేవాడే నిజమైన ధనవంతుడు. ఈ కంటెంట్ మీకు నచ్చితే, మీ లైఫ్కి కనెక్ట్ అయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ లైఫ్లో ఎంత డబ్బు ఉంటే చాలు అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని బుక్ సమ్మరీస్ అండ్ మంచి మంచి వీడియోల కోసం వెంటనే మా ఎన్బి వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.